ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, లోకరక్షకుడును పరిశుద్ధుడైన క్రీస్తు వారి పేరిట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈరోజు ఒక విషయాన్ని ముందుకు తీసుకురావడానికి మరి దేవుడు తన మహాకృపను చూపించున్నాడు. లేఖనాల పరిశోధన అనే యొక్క కార్యక్రమం నూతనంగా ప్రారంభిస్తూ ఉండగా మరి వినుచున్న అనేకులకు లేఖన భాగాల యొక్క ప్రాముఖ్యత, అలాగే లేఖనాల్లో దేవుని యొక్క ఉద్దేశం తెలియజేయడానికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమమే ఈ లేఖనాల పరిశోధన. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రైస్తవులు వారి అనుదిన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని మాటలు ఉండాలి. ఆయన మాటలు నిక్షిప్తమై దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకడానికి ఉపయోగపడే ప్రాముఖ్యమైన మరి సంగతులు లేఖనాల్లో ఉన్నాయి. దేవుని కొరకు పని చేయాలి అని అంటే దేవుని పనేంటో గుర్తెరగటం మంచిది. దేవుని పనేంటో తెలియకుండానే దేవుని పనిలో ఉన్నాము అని చెప్పుకోవటం అనేది అది మంచి జ్ఞానం అనిపించుకోదు. దేవుని పనిలో ఉన్నాము అని అంటే అర్థం ఆయన పని ఏంటో తెలుసుకున్నామనే కదా. అంటే ఆయన పని తెలియకుండా ఆయన పనిలో ఉన్నామని చెప్పుకోవటం హాస్యాస్పదం అవుతుంది. గనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఈ యొక్క ప్రాముఖ్యమైన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు చూపించిన కృప గనుక బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. నేడున్న క్రైస్తవ సమాజంలో బైబిల్ పైన సరి అయిన అవగాహన లేని వారే ఎక్కువగా ఉన్నారు. అపార్థాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అర్థం చేయించేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ కార్యక్రమాన్ని లేదా లేఖనాల పరిశోధన అనేది దేవుని పిల్లలైన వారు అనేకులు ప్రారంభించారు, ప్రకటిస్తున్నారు, వివరిస్తున్నారు. ప్రజల మధ్య కొంతమట్టుకు చేరింది అని చెప్పొచ్చు. ఇంకా మన వంతు పని ఉంది. మనము కూడా ఈ లేఖనాల యొక్క అవగాహన ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి, ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజంలోనికి. సమాజం ఎలాగో దేవుని వైపు తిరగలేదు, దేవుడంటే లెక్కలేదు, భయం లేదు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అనే సంగతి మనం తెలుసుకున్న వారమే. అయితే దేవుని ప్రజలైన క్రైస్తవులైనా కానీ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చటంలో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నారా అనేది మనం బైబిల్ని బట్టి ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. గనుక వాక్య గ్రంథం ఈరోజు మనం ఏర్పరచుకున్న లేదా సిద్ధపడిన ఈ యొక్క కార్యక్రమం, ఈ లేఖనాల పరిశోధన అనేది ఏవైతే ఉందో, ఇందులో ప్రాముఖ్యమైన ఉద్దేశం దేవుని యొక్క మనస్సు ఉన్నది ఉన్నట్టుగా మనుషులకు తెలియాలి. లేఖనాలు అనంటే చాలామంది ఏమనుకుంటున్నారు అనంటే ఏదో ఏమండి లేఖనాలు లేదా బైబిల్ గ్రంథం, ఈ గ్రంథాన్ని చాలా తక్కువగాను చిన్నచూపు చూసే సమాజం మధ్య మనం బ్రతుకుతున్నాము. అలాగే క్రైస్తవుడు కూడా అలాగే బ్రతికితే
ఏమండి? సమాజంలో ఉన్న వ్యక్తికి, నేను క్రైస్తవుణ్ణని చెప్పుకునే వ్యక్తికి, అంటే చదవని వ్యక్తికి చదువుకునే వ్యక్తికి వ్యత్యాసం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇద్దరికి వ్యత్యాసం తెలియాలి అని అంటే చదువుకున్న వ్యక్తి, అంటే లేఖనాలను చదువుకున్న వ్యక్తి ఆ లేఖనాలలో ఉన్న ఉద్దేశాన్ని ప్రజలకు చూపించేలా తమ జీవితాల్లో పాటించాలి. ఎప్పుడు నేను ఒక మాట అంటూ ఉంటాను క్రైస్తవ సమాజంలో, ఏమిటంటే బైబిల్ గ్రంథం అనేది దేవుణ్ణి, యేసుక్రీస్తుని చూపిస్తే భూమి మీదున్న క్రైస్తవ సంఘం మనుషులందరికీ క్రీస్తుని చూపించాలి. అంటే గ్రంథం దేవుని గురించి, క్రీస్తు గురించి చెబుతుంది, కానీ క్రైస్తవుడు క్రీస్తుని చూపించాలి. అదే కదా దేవుని ఉద్దేశం కూడా, అదే కదా. యేసుక్రీస్తు ఎలాంటోడో నువ్వు చెప్పటం కాదు, చూపించాలి. చూపించటమే దేవుని పని. చూపించటమే దేవుని పని. ఎలా చూపిస్తావు? ఆనాటి శిష్యులు శిష్యులు అడిగారు. యేసుక్రీస్తుని ఏమని అడిగారు అనంటే, తండ్రి అయిన దేవుణ్ణి మాకు చూపించవా ప్రభువా, మాకు ఒకసారి చూపించు, చూస్తాము అనంటే. మీతో ఉన్నప్పుడు మీరు కనుగొనలేదా? అంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్లే అని అన్నాడు. దీనికి అర్థం ఏంటి? ఒకటే, తండ్రి యొక్క స్వరూపాన్ని నాలో చూడండి అని చెప్పాడు యేసుక్రీస్తు. ఆయన ఎలా ఉంటాడు, ఆయన వ్యక్తిగత జీవితం మనం కళ్ళారా చూడకపోయినా భూమి మీద ఉన్న మనుష్యులకు ఆయన యొక్క లక్షణాలు ఏంటో చూపించడానికే కదా యేసుక్రీస్తు వచ్చాడు. అలాగే ఈరోజు క్రైస్తవులుగా, క్రీస్తును ధరించుకున్న వ్యక్తులుగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచాడు. అలాగే యేసుక్రీస్తును బయలుపరిచే క్రైస్తవుడేడి? ఏమండి? అందుకే భక్తుడు, మహాజ్ఞాని అయిన పౌలు చెబుతాడు ఏమని, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, క్రీస్తుని అనుసరించి నేను బ్రతుకుతున్నాను, ఆయన నేను వెంబడిస్తున్నాను గనుక నేను ఆయన్ని వెంబడిస్తున్నాను గనుక, క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను గనుక మీరును కూడా నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు ఆనాటి సమాజానికి అలాంటి మెసేజ్ ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఒకటే విషయం, దేవుణ్ణి యేసుక్రీస్తు చూపించాడు, యేసుక్రీస్తుని పౌలు చూపిస్తే పౌలులో ఉన్నది యేసుక్రీస్తు అయితే ఆ పౌలును చూసిన వ్యక్తులు ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని. అర్థం ఒకటే, క్రీస్తుని చూపించాలి. నేడున్న క్రైస్తవ సమాజం ఎవరిని చూపించాలి మరి? సమాజానికి క్రీస్తు అంటే ఏంటో చూపించాలి. అందుకే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి చూపించడానికి తనకున్న సమస్తాన్ని వెచ్చించాడు కదా. యేసుక్రీస్తుని చూపించడానికి ఆనాటి భక్తిపరులు, అపోస్తులు సమస్తమును ఇచ్చేశారు కదా దేవునికి. చూపించాలి సమాజానికి. కనుక ప్రియులారా, ఈరోజు లేఖనాలు అని అనగానే ముందుగా మనం ఉద్దేశించిన ఈ కార్యక్రమం, లేఖనాలంటే మరేమో ఏమిటో కాదు, దేవుడు మన కొరకు రాయించి ఇచ్చిన 66 పుస్తకాల గ్రంథం. ఈ 66 పుస్తకాలను, లేఖనాలు, దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యము, దేవోక్తులు, ఇలా అనేక విధాలుగా పిలువబడుతూ ఉన్నాయి.
ప్రవచన గ్రంథం అని, లేఖనాలు కానీ, ఏమండి పరిశుద్ధ గ్రంథం కానీ, అంటే ఈ 66 పుస్తకాలు కలిగి ఉన్నది చూసారు. ఇవన్నీ వీటిని ఏమని అంటారంటే లేఖన భాగాలు. ఇప్పుడు పరిశోధించవలసిన అవసరత ఉందా అని ఒకవేళ అడిగితే, పరిశుద్ధ గ్రంథాన్ని ఏదో మనుష్యుల చేత వ్రాయించినది కాదు కదా. మనకు తెలుసు కదా, కేవలం బైబిల్ గ్రంథం ఏదో ఒక వ్యక్తి రాసింది కాదు, ఒక వ్యక్తి మనసులో నుండి పుట్టుకొచ్చినది కాదు. తమ ఊహను బట్టి ఒకడు చెప్పుట వలన లేఖనముల్లో ఏ ప్రవచనము పుట్టదని ముందు గ్రహించుకొనవలెను అని ఉంటుంది. గనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. ఈరోజు సమాజానికి మనం వివరించవలసిన విషయాలు లేఖనాల్లో ఉన్న ప్రతి భాగం, దాని యొక్క ఉద్దేశాన్ని మనం ఈరోజు క్రైస్తవ సమాజానికి తెలియజేయాలి. ఏమండి, యెషయా గ్రంథము 34వ అధ్యాయము, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. చూడండి, 16వ వచనములో, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము, ఏమనుంది అనంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అనందు. చూసారా, యెహోవా గ్రంథం, ఏమండి, దైవ గ్రంథం, దేవుని గ్రంథం. చూసారా, ఏమని వ్రాయించాడు దేవుడు అనంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అనందు. చూడండి, అంటే వాక్య పరిశీలన అవసరం అంటున్నాడు. పరిశీలించాలి. పరిశీలన అనేది అవసరమా? అవసరమండి. ఈరోజు ఒక అధ్యాయాన్ని చదివినప్పుడు దానిలో ఉన్న విషయం పూర్తిగా తెలియాలి అని అంటే అధ్యాయం మొత్తం చదవాలి. పుస్తకం పూర్తిగా అర్థం కావాలంటే పుస్తకం మొత్తం చదవాలి. అలాగే బైబిల్ గ్రంథం అర్థం కావాలి అని అంటే పూర్తిగా చదవాలి కదా. పరిపూర్ణమైన సంగతి, దాని గురించిన పరిపూర్ణమైన వివరణ బైబిల్లో ఉన్నప్పుడు పూర్తిగా చదివితేనే అర్థమవుతుంది. సగం సగం చదివితే ఏది అర్థం కాదు. అందుకే యెహోవా గ్రంథాన్ని పరిశీలించండి. పరిశీలన అంటున్నాడు. చూడండి, పరిశీలన. దేవుడు తన గ్రంథాన్ని ఏమని చెబుతున్నాడంటే, యెహోవా గ్రంథం తన గ్రంథాన్ని ఏం చేయాలి అని అంటే పరిశీలించి చదువుకునడి. పరిశీలించి చదువుకునడి అంటే పరిశోధన అవసరం అన్నమాట. అదొక్కటే చెప్పాడా దేవుడు? రాయించిన గ్రంథములు యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి అని ఉంది. అలాగే ఇంకొక మాట మనం చదువుకుంటే యోహాను సువార్తలోనికి వెళదాం. పోనీ యోహాను సువార్త 5వ అధ్యాయము 39 కూడా చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39 చూద్దాం. ఏమండి, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటున్నాడు. అర్థమవుతుందా? ఆలోచించండి. అక్కడ మనం చూస్తే యెషయా గ్రంథంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అనుంది. అవునా? యెహోవా గ్రంథాన్ని ఎలా చేయాలి? ఎలా చదవాలంటే ఎలా చదవాలి? ఏమండి, మనుష్యులకు అర్థమయ్యే విధంగా చెబుతున్నాడు. పరిశీలించి ఏం చేయాలి? చదువుకోండి అని కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు చెబుతున్నాడా? అవును. పరిశీలించి చదువుకొనుడి అని అంటే
మనుషులు ఏం చేయాలి? దాన్ని పరిశీలన చేయాలి కదా. అవును, పరిశీలించి చదువుకోవాలి. ఎందుకు పరిశీలించాలి అని అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ఏమని? లేఖనాలను ఎందుకు పరిశోధించాలి, యెహోవా గ్రంథాన్ని ఎందుకు పరిశోధించి చదవాలి అని అంటే ఇక్కడ చెబుతున్నాడు, లేఖనాలలో ఏముంది? నిత్య జీవం. అర్థమవుతుంది? నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరేం చేస్తున్నారు? పరిశోధించుచున్నారు అనందు. చూసారా కింద పుట్టినట్లు ఒకటే వేస్తే కింద దాని అర్థం చెబుతున్నాడు. మూల భాషలో దానికి ఏం చెబుతున్నాడు అని అంటే పరిశోధించుడి. అంటే నిత్య జీవానికి అవసరమైనదా పరిశోధన? అవునండి. ఎలా అవసరతుంది అనేది మనం ఈరోజు నేర్చుకోవాలి. లేఖనాల పరిశోధన అనే కార్యక్రమం మనమేం అందరిలాగా ఆశీర్వాద కూడికలని, స్వస్థత ప్రార్థనలని, లేకపోతే భూమి మీద ఏదో జీవితాల్లో అవసరమైన అవసరతలు తీర్చడానికి ఏర్పాటు చేసినది కాదు ఇది. అవునా? లేఖనాల పరిశోధన అనేది ఏహ సంబంధమైన విషయాల కొరకు కాదు. అలా ఆలోచించే వాళ్ళకి ఈ కార్యక్రమం ఏమీ ఉపయోగపడదు. నిత్య జీవము కొరకైన పరితపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఉపయోగపడుతుంది. కనుక మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకరు విన్నా, ఇద్దరు విన్నా చాలు, వారు మనస్ఫూర్తిగా వింటారని ఆలోచన అయితే నాకుంది. గనుక ప్రియులారా ఆలోచించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు. ఆయన చెబుతున్న మాటే ఏమని? లేఖనములయందు మీకు నిత్య జీవము కలదు. అంతేనా? నిత్య జీవం కలదు గనుక మీరు దానిని పరిశోధించుచు అన్నదా? చూడండి ఏమనుంది? పరిశోధించుచున్నారు అని అంటే పరిశోధించుడి అనుంది. చూసారా? పరిశోధించుడి. పరిశోధించటం వలన మీకు తెలిసేది ఏంటంటే, మీకు వచ్చేది ఏంటంటే నిత్య జీవం అంట. ఇంకొకటి, అలా మీరు ఒకవేళ లేఖనాలను పరిశోధిస్తే అవి ఎవరి గురించి సాక్ష్యమిస్తుంది? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు గురించి తెలియజేస్తుందంటండి లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు గురించిన సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి బాగా. లేఖన భాగాలు ఎవరిని గురించి సాక్ష్యమిస్తున్నాయి? ఎవరిని గురించి? యేసుక్రీస్తు గురించి. ఇది చెబుతున్నది యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ అనంటే యూదుల మధ్య చెబుతున్నాడు. ఎందుకంటే యూదులే కదా ఈ లేఖనాలను పరిశీలించేవారు కానీ చదివేవారు. ఇంకా చెప్పుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదువుకునే వ్యక్తులు ఎవరు? ఇశ్రాయేలీలు, యూదులైన వారే కదా. వీరి లేఖనాలను చదివేవారు. గనుక ఈ లేఖనాలను చదువుతున్న వ్యక్తులకు పరిశోధించుడి అని చెప్పవలసిన అవసరత ఎందుకు వచ్చింది? ఎందుకంటే యేసుక్రీస్తు వాళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లా. అర్థమైందండి? వాళ్ళకి అర్థం కాలేదా? అవును, అర్థం కాలేదు. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ఎన్నో ఆశ్చర్యమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే నీవు దేవుణ్ణి దూషిస్తున్నావు అని అన్నారు తప్ప, నీవు దెయ్యము పట్టినవాడు అన్నారు తప్ప, నీవు నిజముగా దేవుని కుమారుడు అని మాత్రం ఏ యూదుడు అనలేదు ఆ రోజు. కేవలం శిష్యులు తప్ప. ఆయన నిందించారు. అందుకే మీరు పరిశోధించుడి. ఒకవేళ మీరు పరిశోధిస్తే యేసుక్రీస్తు ఎలా చెప్పాడు కదా, వెళ్ళగానే వెళ్ళి వాళ్ళ పరిశుద్ధ గ్రంథాన్ని అంటే మనం చెప్పుకోవాలని అంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదివితే యేసుక్రీస్తు ఏంటో తెలిసిపోతుంది కదా. అవునా? తెలిసిపోతుంది వాళ్ళకి.
తెలిసిపోతే ఏం చేసేవారు? మొత్తం అప్పుడున్న యూదులందరూ యేసుక్రీస్తు పాదాల మీద పడిపోరా? మరి పడాలి కదా. అంటే ఎక్కడో లోపం కదా. అవును, మనిషికి ఒక లోపం ఉంటుందండి. అదేంటంటే నాకే అంతా తెలుసు అనే అజ్ఞానపు దశ, బుద్ధిహీనత మనుషుల్లో సర్వసాధారణంగా ఉంటుంది. నాకు తెలిసినంత ఇంక మిగతా ఎవ్వడికి తెలియదు అనే అహం ఏదైతే మనిషిలో ఏర్పడిందో అది ఇప్పటిది కాదు, యూదులలో కూడా అదే ఉంది. యేసుక్రీస్తు పరలోకము నుండి నేను వచ్చిన వాడునని చెప్పినా, నేను పరలోకము నుండి తండ్రి యొద్ద అంటే దేవుని యొద్ద నేర్చుకుని ఆయన యొద్ద నుండే వచ్చాను అని చెప్పినా వాళ్ళని నమ్మలేదు. పోనీ నేను ఇలా చెబుతున్నాడు ఏంటి వాస్తవం అని ఏమైనా ధర్మశాస్త్రాన్ని వెతికి చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ రోజు? ఆలోచించండి. ఎందుకండి ఇవన్నీ నేను చెబుతున్నానంటే, ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేశాను. అదేమిటంటే, యూదులలో యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే, పరిశోధించుడి లేదా పరిశోధించుచున్నారు. ఎందుకది? నిత్య జీవం కొరకు కదా. ఒకవేళ మీరు దాన్ని పరిశోధిస్తే అవి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాయి? నా గురించి, యేసుక్రీస్తు అను నా గురించి, దేవుని కుమారుడిగా పిలువబడుతున్నాను నా గురించి సాక్ష్యం ఇచ్చేవే లేఖనాలు. మీరు పరిశోధించాలా? మరి పరిశోధించాలి. కానీ ఏం చేశారు వాళ్ళు? మరి పరిశీలించారు? ఏమైనా పరిశోధించారా అని అంటేనండి, ఆనాటి అపోస్తులు వీరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళ యేసుక్రీస్తు చెప్పాడు కదా, ఏమని? మీరు పరిశోధించాలి. పరిశోధిస్తే ఏం తెలుస్తుంది? నిత్య జీవం. నిత్య జీవము ఎలా వస్తుంది అని అంటే క్రీస్తుని బట్టి. మరి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేదేంటి? లేఖనాలు. అందుకే ఇప్పుడు అపోస్తుల కార్యములోనికి వెళదాం. చూడండి, అపోస్తుల కార్యముల్లో ఏమనుంది? అపోస్తుల కార్యములోనికి వెళితే 13వ అధ్యాయము చూద్దాం. 13వ అధ్యాయం 26 నుంచి చూద్దాం ప్రియులారా. ఏమండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26 చూద్దాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, అంటే యూదులే కదా వీళ్ళంతా కూడా, ఇశ్రాయేలీలే కదా. అవును, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అంటున్నాడు. ఈ రక్షణ వాక్యం మనకే వచ్చిందా? వచ్చింది, మన దగ్గరికే వచ్చింది, మనతోనే ఉంది, మనకు పంపబడి ఉన్నది. ఎక్కడి నుంచి? పరలోకము నుండి పంపబడినది కదా. అవును, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అని చెబుతున్నాడు. ఇంకేం చెబుతున్నాడు చూడండి అక్కడ. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను, అంటే యేసుక్రీస్తు బ్రతికి ఉన్న దినాల్లో యెరూషలేములో కాపురమున్నవారు, యేసుక్రీస్తు కాలంలో జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు కదా. ఆయననైనను అనంది చూడండి. యెరూషలేములో ఎవరున్నారు? యెరూషలేములో కాపురముండు వారంటే ఎవరు? ఇశ్రాయేలీలు, యూదులు. వాళ్ళు ఒకటేనా? వాళ్ళు కాకుండా ఇంకేం చెబుతున్నాడు? యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను ఏం చేశారంటే వాళ్ళు నెరవేర్చిరి. అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన్ని తెలుసుకోలేదు, ఆయన్ని గ్రహించలేకపోయారు. ఏమంటే ఎందుకు అనంటే ప్రతి విశ్రాంతి దినమున చదువుతున్నారంట వీళ్ళు. ప్రతి విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారు? చదువుతున్న విషయాలను గ్రహించలేకపోయారు అనంటే కారణం ఏమండి?
గ్రహించలేకపోయారు. గ్రహించలేకపోవటం వలన జరిగింది ఏంటంటే, ఏమండి, దేవుని కుమారుణ్ణి సిలువకి అప్పగించేశారు. యేసుక్రీస్తుని అన్యాయపు తీర్పుకు అప్పగించారు. అన్యాయపు తీర్పు ఆయనకు వచ్చింది. కారణం, ఒకవేళ ఆనాటి యూదులే ఒకవేళ చదువుంటే, పరిశోధించుంటే, లేఖనాలను తెలుసుకుంటే, ఆలోచించండి, లేఖన భాగాలలో ఉన్న విషయాలను పరిశీలించి తెలుసుకుంటే యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర పడరా? ఆలోచించండి. గనుక చెబుతున్నాడు, ఈ వాస్తవాలన్నీ కూడా మనకు చెబుతున్నాడు అని అంటే చెబుతున్నాడు. విశ్రాంతి దినాన్న చదువుతున్నారు, కానీ ఎందుకు చదువుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అది ఈరోజు కూడా బైబిల్ చదువుతారు, కానీ ఎందుకు చదువుతున్నారో అర్థం కాదు. ఒకడంటాడు, నేనండి ప్రకటన గ్రంథాన్ని 10 సార్లు చదివాను. అంటే ఏంటి? ఎందుకు గొప్ప మరి చదివితే గొప్ప? మరి దానిలో ఉన్న సారం, దాని యొక్క ఉద్దేశం ఏంటి? మరి దానిలో ఉన్న విషయాలలో ఏది తీసుకున్నావు, దేన్ని బట్టి నువ్వు పాటిస్తున్నావు మరి అని అంటే తెలీదండి, కానీ చదివాం. ఎన్నిసార్లు చదివితే ఏంటి ఉపయోగం? ఏమండి, ఇప్పుడు స్కూల్లో పిల్లవాడు ఏబిసిడి ఏ నుంచి జెడ్ వరకు చదువుతాడు. చదివితే అయిపోయిందా మరి? అది చూడకుండా చెప్పాలి కదా. అవును, చెప్పగలగాల? అవును. రాయాలి కదా? అవును. తర్వాత దాని యొక్క అర్థాలు తెలిస్తేనే కదా ముందు భవిష్యత్తు బాగుంటుంది అనేది మనకు తెలుసు. లేఖనాలను ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమర్థమవుతుంది? ఆలోచించండి. పరిశీలన, అందుకంటాడు పరిశోధించి చదువుకొనడి. అందుకే వీళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. క్రైస్తవ సమాజంలో ఆనాటి యూదులు చేసినటువంటి తప్పు ఈ రోజున్న క్రైస్తవ సమాజం ఇప్పుడు జరుగుతుంది. అది జరగకూడదు అని అంటే పరిశీలించి చదువుకోవలసిన అవసరత మనకి ఉంది. అందుకే చూడండి, మంచి మాట మనం చదవగలిగితే ప్రియులారా, అదే అపోస్తుల కార్యముల్లో ఒక సంఘమును గురించి కొన్ని మంచి మాటలు మనం చదువుకుందాం. చూడండి, 17వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఏమండి, 10వ వచనంలో మనం చూడగలిగితే 17వ అధ్యాయము 10వ వచనం. వెంటనే సహోదరులు ఏమండి రాత్రివేళ పౌలును శీలను బెరయాకి పంపించారంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే, అప్పుడు ఉన్న తెస్సలోనిక నుండి బెరయకు, అంటే తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఉన్నతమైన వాక్యాన్ని అందించారండి. అప్పటి వరకు వాళ్ళు 3 విశ్రాంతి దినములు పౌలు శీల వారి మధ్య ఉండి వాక్య ప్రకటన చేస్తే కొంతమంది పోకిరీగాళ్ళు వచ్చి అల్లరి పుట్టించారు. దానిని బట్టి అక్కడ ఉన్న సంఘం ఏమంటే చాలామంది అండి ఆ రోజు పౌలు శీల చెప్పిన మాటలను బట్టి తమ మనస్సును మార్చుకున్న ఎంతోమంది ఏమండి గ్రీసు దేశస్తుల్లో గొప్పవారు, యూదుల్లో గొప్పవారు ఉండి అంగీకరించి పౌలు మాటలను అంగీకరించిన ఏమంటే గొప్పవారు గనులున్నారు అప్పుడు అని అనుకుంటే, ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ ఆ తెస్సలోనిక నుండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? తెస్సలోనిక నుండి ఎక్కడికి వచ్చారు అంటే బెరయకు వచ్చారు. బెరయకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ బెరయలో జరుగుతున్న విషయాన్ని దేవుడు మళ్ళీ రాయించాడు. ఏమనంటే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిన తర్వాత వారు వచ్చి యూదుల సమాజ మందిరముల్లో ప్రవేశించిరి. ఏమండి,
యూదుల సమాజ మందిరంలోకి ప్రవేశించారు. ఓకే, ప్రవేశించగానే జరిగింది ఏంటి? వీరు ఏమండి అక్కడున్న బెరయ సంఘం గురించి చెబుతూ వీరు తెస్సలోనిక, ఎందుకంటే అంతకు ముందు తెస్సలోనికలో ప్రకటించినప్పుడు అక్కడున్న వారు ఎంత గొప్ప పని చేశారు అని అంటే వీళ్ళని కాపాడడానికి తమ ప్రాణాలు సహితం పెట్టడానికి సిద్ధపడ్డారు వాళ్ళు, తెలుసా? ఎవరు? తెస్సలోనికలో ఉన్నవారు పౌలును సీలను గాని వారిని కాపాడడానికి తమ ప్రాణాలు అడ్డు పెట్టారు వాళ్ళు. యావత్తు ఏమంటే పట్టణమంతా గుమ్మికూడి వీళ్ళ మీద దొమ్మిగా లేచినప్పుడు వీళ్ళు అడ్డుపడ్డారండి. అడ్డుపడి వీళ్ళని ఎక్కడ పంపించారు? బెరేకు పంపించారు. గనుక వారిని గురించి చెబుతున్నాడు. అంత మార్పు వాళ్ళలో కనిపించింది, గొప్పవారయ్యారు, మంచి మనసున్నవారు అన్న సంగతి వీళ్ళకి తెలుసు కదా. అందుకే దేవుడు చెబుతున్నాడు, తెస్సలోనికల్లో ఉన్నవారి కంటే గనులు వీళ్ళు. ఎవరో? బెరయ సంఘం గురించి చెబుతున్నాడు. ఎందుకు గనులండి? గనులని ఎవరో సర్వసాధారణంగా గనులు అనంటే ఈరోజు లోకంలో ఎవరిని చెప్తారు? బాగా డబ్బు, బాగా పలుకుబడి ఉన్న వ్యక్తుల గురించి గనులు అని చెబుతారు. అవునా? డబ్బు పలుకుబడి ఉండి ఏమండి కొంతమంది వెనకుంటే ఒక గొప్ప నాయకుడని డబ్బును బట్టి వచ్చేది ఇదంతా. అవునా? గనులండి వీళ్ళు అని లోకములో ఉన్నవారు అంటారు కదా. అందుకు వీరు దేవుని గురించి దేవుడు చెబుతున్నాడు. వీరి గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు. ఎందుకు గనులు? బెరయలో ఉన్నవారు అని అంటే వాళ్ళు ఏం చేశారు? గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. ఏమండి వాక్యాన్ని ఆసక్తితో, ఏమండి చాలా మందికి వాక్యం వినడానికి ఆసక్తి ఉంటుందా? ఆసక్తే ఉండదు. సంఘాల్లో చూడండి, ఒక్కొక్కసారి అయ్యగారు వాక్యం చెబుతూ ఉంటాడు, ఒక గోడ పక్కన ఒక ఆమె నిద్రపోతానే ఉంటుంది. ఇంకొక ఆయన ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి 2-3 సార్లు బయటికి లోపలికి తిరిగేవాళ్ళు మరొకరు. ఇంకొకరు ఫోను రావటం ఆలస్యం, అది ప్రసంగమైన ఏమైనా కానీ మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి తర్వాత ఆలోచించండి, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో కూర్చున్న వీళ్ళకి ఇంకా వాక్యమే అర్థమవుతుంది. ఆసక్తితో వినగలరా? మరి ఇలాంటి వాళ్ళల్లో లేఖనాలను పరిశోధించే మనసు ఏముంటుంది చెప్పండి? వీళ్ళు ఏం చేశారు అని అంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. అంతటితో సరిపెట్టుకోలేదు వాళ్ళు. ఆసక్తితో ఏం చేశారంట? అంగీకరించి పౌలు శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అని ప్రతిదినం లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. బా ఏంటండి అది? సంఘానికి ఉండవలసిన ఏమండి లక్షణము కదా అది. పౌలు గారు చెప్పారు గనుక ఓకే అని అనుకోలేదు. పౌలు గారు శీలా చెప్పారు అంటే వీళ్ళు యెరూషలేము నుండి వచ్చిన వారు, పెద్ద సంఘం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈరోజు అలాగే ఉన్నారు కదా. సంఘం అనగానే గొప్ప నాయకుడు అనగానే ఏదో 1,00,000 మందికి ఉపదేశించే వ్యక్తి అనగానే పరిగెత్తుకుని వెళ్ళిపోతాం కదా మనం. ఆలోచించండి, కొన్ని లక్షల మందిని ఏర్పాటు చేశాడు అని వ్యక్తి అని అనగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయే వ్యక్తులు ఉంటారు చాలా మంది. కనుక ఆయన చెప్పాడంటే అబ్బా ఏం చెప్పినా, కథలు చెప్పినా బాగుంటాయి, అంతేనా? కనుక అలా అంగీకరించొద్దు అంటున్నాడు. అలా అంగీకరించిన వాళ్ళు కాదు వీళ్ళు. పౌలు శీలా చెప్పారు కనుక ఓకే అని అనుకోకుండా ఏం చేశారు అంటే అలా ఉన్నాయా? ఓకే నువ్వు చెప్పావు కరెక్టే, కానీ వాక్యంలో ఉందా? వాక్యములో ఉంటే మేము నమ్ముతాము అనే సంఘం అండి అది. మా అయ్యగారు చెప్పారు కనుక నేను అన్ని రైట్ కొట్టుకుంటూ పోతాను అని అనుకుంటే పోతాం. ఆలోచించండి. అందుకే ఎక్కడ ఆలోచించాలో అక్కడ ఆలోచించలేదు నేటి క్రైస్తవ్యం. అందుకే అవసరత వచ్చింది.
అందుకే ఇక్కడ చెబుతున్నాడు, వాళ్ళు బెరయలో ఉన్నవారు పరిశీలించారంట. వాక్యములు అలా ఉందా? పౌలు చెప్తే ఏంటి, శీల చెప్తే ఏంటి, ఉందా లేదా చూద్దాం. ఈరోజు వెతుకుదాం. ఈరోజు తేలదా, మరొక రోజు వెతుకుదాం. మరొక రోజు తేలదా, మరొక రోజు అంటే ప్రతి దినము అని ఉంది చూడండి. అక్కడ ఏమనుంది? ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అలా పరిశోధించటం వలన జరిగింది ఏంటో తెలుసా? అందుచేత ఏమంటే వీళ్ళు ఇలా పరిశోధిస్తూ ఉంటేనండి చాలా మంది వచ్చేసారంటండి. ఏం జరిగిందో చూడండి. అందుచేత వారిల్లో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది అనందు చూడండి, చాలా మంది విశ్వసించడానికి కారణం ఒకటే, పౌలు శీల చెప్పిన సంగతులు బోధించటం కాదు. పౌలు శీల చెప్పిన సంగతులను ఈరోజు సంఘాలలో ఎలా ఉంది అని అంటే, ఒకరు చెప్పారంటే దాన్ని తీసుకొచ్చి మరలా దాన్ని కాపీ పేస్ట్ అన్నట్టు. ఇలాంటిది కాదు. ఇక్కడ పౌలు శీల చెప్పిన సంగతులు చెప్పేద్దామన్న ఆలోచన కాదు వాళ్ళది. పరిశీలించారంట. పరిశీలించటం వలన అనేకులు వచ్చారా? వచ్చారు. అనేకులు వచ్చి విశ్వసించిరి. అది దీన్ని ఏమంటారో తెలుసా? లేఖనాల పరిశోధన. ఏమండి, లేఖనాల పరిశోధన అండి. ఈరోజు సమాజానికి ఇది ఉందా అని అంటే లేదండి. లేఖనాలను పరిశోధించటం వలన జరిగే కార్యక్రమాలు ఆనాడు సంఘం చూసింది. ఈరోజు ఎందుకు జరగట్లేదు అని అంటే ఏమండి, ఒకటే కారణం, లేఖనాలను పరిశోధించవలసిన అవసరత లేదు అనే భ్రమలో బ్రతికేస్తున్నారు. అందుకే తిమోతికు రాసిన పత్రికలో ఎప్పుడు కూడా మనం ఒక మాట చదువుకుంటూ ఉంటాం చూడండి. తిమోతికు రాసిన పత్రికలో, తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 4వ వచనములో ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చ అంటే ఇష్టమండి ఆయనకి. ఏమంటే కేవలం రక్షణ పొందితే సరిపోదు, రక్షణ లోనికి వస్తే సరిపోదు. రక్షణ లోనికి వచ్చిన వారు సత్యమును గూర్చి, సత్యం అంటే ఏంటి? వాక్యం, వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుడు కోరుకుంటున్నదండి, మనుషుల వలన కాదు. దేవుడే ఇష్టపడుతున్నాడు. నీవు లేఖనాలను పరిశోధించి తెలుసుకోవటం వలన దేవునికి ఇష్టం. దాని వలన వచ్చేది ఏంటంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఏమండి, ఇంకొక మాట మనం చదువుకుందాం చూడండి. అదే తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గు పడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అనందు చూడండి. ఏమండి, దేవుని ఎదుట యోగ్యుడు, దేవుని ఎదుట యోగ్యుడు, దేవుని ఎదుట యోగ్యుడు ఎవరు? ఏమండి, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి అనంటే, సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి అనంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను ఏం చేసుకోవాలి? నిన్ను నీవే అనందు చూడండి. నిన్ను నీవే కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడు. తిమోతి అంటున్నాడా? పౌలు గారు చెబుతున్న మాట కదండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఇది దేవుడు కోరుకుంటున్నది. లేఖనాలను పరిశోధించటం వలన అపార్థాలు,
అనర్థాలు తొలగిపోయి క్రైస్తవులంతా కూడా ఏకమవుతారు. ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. కానీ ఈరోజు క్రైస్తవ సమాజాన్ని ఆలోచిస్తుంటే భిన్నాభిప్రాయాలు కలిగిన క్రైస్తవులు, సంఘాల మధ్య విద్వేషపూరితమైన మాటలున్నాయి, ద్వేషాలున్నాయి, కల్మషముతో నిండుకుంటున్నారు, దూషణతో నిండుకుంటున్నారు. ఒకరంటే ఒకరు పడకుండా దుమ్మెత్తు పోసుకుంటూ సమాజం మధ్య దేవుని యొక్క నామాన్ని అవమానపరిచే కార్యక్రమాలు ఈరోజు సంఘాలలో జరుగుతుంటే, బయట వారి నుండి కాదు అవమానం, లోపల మేము క్రైస్తవులమని చెప్పుకునే వారి వలన దేవుని నామానికి అవమానం జరుగుతున్న వేళ కారణం ఒకటే, ఈరోజు బైబిల్ గ్రంథాన్ని సరిగా చదవకపోవటం, చదివి ఆలోచించకపోవటం, పరిశీలించకపోవటం. లేఖనాల పరిశోధన అవసరమా అంటే అవసరం. చూసారా, అవసరం. లేఖనాలను పరిశోధించటం వలన జరిగే విషయాలండి ఇవి. యూదులైన వారు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి, ఆయన అంగీకరించకపోవడానికి కారణం ఒకటి ఏమిటంటే, వారు చదువుతున్న ప్రతి విశ్రాంతి దినమున చదువుతున్న లేఖనాలను గ్రహించలేకపోయారు. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అలాగే తయారయ్యింది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని పనిలో ఉంటూ దేవునికై బ్రతికి దేవుని యొద్దకు చేరవలసిన వీరు మనుషుల మాటలు పట్టించుకొని దేవుని గ్రంథాన్ని పక్కన పెట్టి సొంత ఆలోచనలు సంఘాలపైన రుద్దే బోధకులు లేకపోలేదు. ఆలోచించండి, ఇలాంటి పరిస్థితుల్లో లేఖనాలను పరిశోధించాలి. లేఖనాలను పరిశోధించి దానిలో ఉన్న బోధ నిమిత్తమై ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఆ మాట నేను చెప్పింది కాదు, బోధ నిమిత్తమైన పోరాటం చేయమన్నాడు. ఒకసారి చూడండి, యోధాపత్రిక చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, రాసిన పత్రిక 3వ వచనంలో చూడగలిగితే, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణ గురించి రక్షణ గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, అర్థమవుతుందండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాటం చెయ్యాలి అంటున్నాడు. చూసారా, అప్పగింపబడిన బోధ నిమిత్తమైన పోరాటం ఈరోజు క్రైస్తవుడు చెయ్యవలసిన అవసరం ఉంది. అది 1వ శతాబ్దం నుంచి ఉంది. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు బోధించే వ్యక్తులు వచ్చారు గనక, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి సొంత ఆలోచనలు సంఘములో పెట్టేవాళ్ళు వచ్చారు గనక, ఊహను బట్టి పుట్టించే ఎన్నో కార్యక్రమాలు ఈరోజు సంఘాల్లో జరుగుతూ ఉన్నాయండి. అది బైబిల్ విరుద్ధమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా మనం అన్ని ఆలోచిద్దాం. అందుకే ఇది లేఖనాల పరిశోధన అనేది అవసరం. మనం లేఖనాల పరిశోధన చేయటం వలన మనకు వచ్చేది ఏంటంటే నిత్య జీవం.